Hi viewers, welcome to Study Time. ఈరోజు మన స్టడీ టైం మనం ర్యాంక్ రిచ్ ఐఐటి నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అలాగే జూనియర్ కాలేజ్లో ఉన్నాం. ఈ జూనియర్ కాలేజ్ ప్రత్యేకతలు ఏంటి, అలాగే నీట్ కోచ్ లాంగ్ టర్మ్ కోచింగ్లో వీళ్ళ సక్సెస్ రేట్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, వీళ్ళ కరికులర్ ఏంటి, అండ్ ప్రిన్సిపల్ ఎవరు, దీని డైరెక్టర్ ఎవరు, ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ ఉన్నాయో తెలుసుకుందాం రండి. నమస్కారం నాగశ్రీ గారు. నమస్తే మేడం. నాగశ్రీ గారు, మీరు ర్యాంక్ రిచ్ ఐఐటి నీట్ ఇన్స్టిట్యూట్ అండ్ అలాగే జూనియర్ కాలేజ్కి డీన్గా డైరెక్టర్గా ఉన్నారు. సో ఫస్ట్ నాకు మీ లాంగ్ టర్మ్ కోచింగ్ గురించి చెప్పండి, అంటే ఐఐటి నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ గురించి చెప్పండి. మేడం, ఇది మంది ర్యాంక్ రిచ్ పెట్టి 14 years అవుతుంది మేడం. ఈ 14 yearsలో మనం ఐఐటికి నీట్కి కోచింగ్ ఇస్తూ అదేవిధంగా ఈ అకాడమిక్ నుంచి జూనియర్ కాలేజ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మేడం. సో జూనియర్ కాలేజ్ పెట్టడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పుడు మన దగ్గరకు వచ్చే లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ పిల్లలు మన దగ్గరికి నార్మల్ కాలేజ్ నుంచి, సోషల్ వెల్ఫేర్స్ నుంచి, అదేవిధంగా ట్రైబల్ వెల్ఫేర్స్ నుంచి వచ్చిన పిల్లలకి మనం 8 to 9 monthsలో కోచింగ్ ఇచ్చి ర్యాంకులు తెప్పిస్తున్నాం. అదే స్టూడెంట్ మన దగ్గర 2 years ఉంటే ఇంటర్మీడియట్తో బయటికి వండర్స్ క్రియేట్ చేసి బయటికి పంపించవచ్చు. అదే ఉద్దేశంతో మనం ఇంటర్మీడియట్ అనేది స్టార్ట్ చేసామండి. సో ఈ 14 years జర్నీ ఎలా అనిపిస్తుంది అంటే స్టూడెంట్స్ తోటి మెయిన్, ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి మీ దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఎలా ఉంటుంది వాళ్ళతో జర్నీ? ఇప్పుడు వాళ్ళతో పాటు జర్నీ అనేది ఇంకా వాళ్ళని మేము ఇక్కడ జాయిన్ అయ్యారు అని అంటే, ఫస్ట్ మా దగ్గరికి వచ్చారు స్టూడెంట్ అని అంటే ఇంకా మా బిడ్డల్లా ఫీల్ అయిపోయి వాళ్ళని ఆ విధంగా ట్రీట్ చేసి రిజల్ట్తో బయటకు పంపించే విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడున్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ వాళ్ళందరూ కేర్ తీసుకొని రిజల్ట్తో బయటకు పంపించామండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, ఎందుకంటే ఈ రిజల్ట్ అనేది మా సక్సెస్ మొత్తానికి చాలా హ్యాపీ అని అనిపించింది. మీరు ఫ్యాకల్టీ అన్నారు కాబట్టి, అంటే మెయిన్ కాలేజ్కి స్టూడెంట్స్ ఎంత ఇంపార్టెంటో ఫ్యాకల్టీ అంతే ఇంపార్టెంట్. ఫ్యాకల్టీ ఇస్ లైక్ ఎ బ్యాక్ బోన్ ఒక ఇన్స్టిట్యూషన్కి. సో ఆ ఫ్యాకల్టీని ఎలా చూస్ చేస్తారు, అండ్ వాట్ షుడ్ బి దేర్ క్వాలిఫికేషన్, అండ్ హౌ దే ఆర్ డూయింగ్ దేర్ హోంవర్క్? అంటే ఒక ఫ్యాకల్టీ కూడా డైలీ హోంవర్క్ చేయాల్సింది, ఎందుకంటే డైలీ టెక్నాలజీ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ అందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ అండ్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు మేడం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోదు, ఎక్స్పీరియన్స్తో పాటు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. ఇప్పుడు మన దగ్గర క్లాస్లో ఉన్నారు అని అంటే ఒక్క బాగా చదివే స్టూడెంట్ ఉండడు, యావరేజ్ స్టూడెంట్ ఉండడు, అలాంటి డల్ స్టూడెంట్ ఉండరు. అందరు పిల్లల్ని ఒక నార్మల్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్, అదేవిధంగా టాపర్ స్టూడెంట్ని కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, టీచింగ్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో చెప్పే ఫ్యాకల్టీ అనేవాళ్ళు మన దగ్గర ఉన్నారు మేడం. ఫ్యాకల్టీని ఎలా చూస్ చేస్తారు? ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం మేడం. ఎగ్జామ్ కండక్ట్ చేసి వాళ్ళకి, సో ఎగ్జామ్లో కూడా 100% సక్సెస్ ఉండాలి. అదేవిధంగా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 1 week డెమో అనేది స్టూడెంట్స్ దగ్గరికి పంపిస్తామండి. స్టూడెంట్స్ దగ్గరికి పంపించాక వాళ్ళకి ఒక ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఒక క్లాస్ బాగా చెప్పగలుగుతారు. కొంతమంది ఫ్యాకల్టీ జస్ట్ డౌట్ క్లారిఫికేషన్స్ మాత్రం చెప్పగలుగుతారు. కొంతమంది డౌట్స్ బాగా చెప్తారు, కొంతమంది క్లాస్ చెప్పలేరు. సో మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీ డౌట్స్ అండ్ అదేవిధంగా క్లాసెస్ బాగా చెప్పగలిగిన వాళ్ళనే మనం రిక్రూట్ చేసుకుంటాము. సో ఫ్యాకల్టీ అనేది మెయిన్. ఫ్యాకల్టీ మెయిన్గా ఉంటేనే స్టూడెంట్కి ఫ్యాకల్టీకి మధ్య కమ్యూనికేషన్ బాగుంటుంది, కాబట్టి 100% సక్సెస్ రేట్ అనేది మనం చూసుకోవచ్చు అండి. మేడం, వీళ్ళకి డైలీ ఎలా ఉంటుందంటే, వీళ్ళకి మార్నింగ్ లేపడం దగ్గర నుంచి, అంటే మార్నింగ్ స్టడీ అవర్స్ నుంచి నైట్ స్టడీ అవర్స్కి కంప్లీట్గా కరెక్ట్ షెడ్యూల్ అనేది మేము ఫాలో అవుతామండి, కండక్ట్ చేస్తాం. వీళ్ళకి మార్నింగ్ ఎవరైతే క్లాసెస్ తీసుకుంటారో ఫ్యాకల్టీ, ఆ ఫ్యాకల్టీనే డౌట్ క్లారిఫికేషన్లో కూడా ఉంటారండి. అలా ఉండటం వల్ల ఏంటంటే ఏ డౌట్ ఉన్నా సరే, ఏ చిన్న డౌట్ అయినా సరే ఫ్యాకల్టీని ఇమీడియట్గా అడిగి డౌట్ క్లారిఫికేషన్ అనేది ఇమీడియట్గా చేసుకోగలుగుతారు వాళ్ళు. లేకపోతే ఒక ఫ్యాకల్టీ క్లాస్ చెప్పేసి ఇంకో ఫ్యాకల్టీ డౌట్స్కి వస్తే వాళ్ళకి క్లారిటీ ఉండదు, అడగడానికి కూడా వాళ్ళు అంతగా ఇంట్రెస్ట్ చూపించరు పిల్లలు. అదేవిధంగా వీక్లీ వన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామండి. ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి పేపర్ డిస్కషన్ అనేది ఇమీడియట్గా ఉంటుందండి. పేపర్ డిస్కషన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి అనేది కూడా స్టూడెంట్తో ఇంటరాక్ట్ అవుతాం, అదేవిధంగా పేరెంట్తో కూడా ఇంటరాక్ట్ అవుతాం. ఎందుకంటే తన పిల్లోడికి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది పేరెంట్ కూడా తెలియాలి. కాబట్టి పిల్లల్ని రబ్ చేసి పెడతారు. అంటే ద స్టడీ అవర్స్ విల్ బి లైక్ ఫ్రమ్ మార్నింగ్ 6 to ఈవినింగ్ 6 ఆర్ నైట్ 10-11. సో అలా ఉంటుందా మీ దగ్గర, లేకపోతే దెర్ విల్ బి సమ్ స్పెసిఫిక్ టైమింగ్స్ ఫర్ ద ఎడ్యుకేషన్? ఇప్పుడు మన దగ్గర వచ్చేసరికి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి స్టూడెంట్స్కి. వన్స్ ఇక్కడికి వస్తున్నాడు అని అంటే ఫస్ట్ చెప్పానండి, ఇంకా మా పిల్లల్లాగా మేము ట్రీట్ చేస్తాం. ఇంకా మా బిడ్డలు, ఇంకా వాళ్ళు ఈవెన్ అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే ఇక్కడికి వచ్చారు అని అంటే వాళ్ళు రిజల్ట్తో బయటకు వెళ్ళాలి అని అంటే ముందు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. వాళ్ళకి చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా స్టడీ ఎన్విరాన్మెంట్ అనేది కల్పిస్తామండి. సో ఏ డౌట్ ఉన్నా సరే అడిగే విధంగా ఫ్రెండ్లీ నేచర్, అంటే ఫ్యాకల్టీతో కూడా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ అనేది మనం ఇక్కడ కల్పిస్తామండి. సో ఇక్కడైతే స్ట్రెస్ అనేది ఉండదు పిల్లలకి. ఎందుకంటే మెయిన్
పిల్లలకు వచ్చేదే స్ట్రెస్తో భయం కూడా ఉంటుంది. అండ్ హౌ దే ఆర్ ఇంప్రూవింగ్ దేర్ కమ్యూనికేషన్ స్కిల్స్? ఎస్ మేడం, ఇక్కడ స్ట్రెస్ అనేది ఉంటే పిల్లలు చదవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరండి. సో ఆ ప్రాబ్లం లేకుండా ఉండడం కోసమే మనము సో ఫస్ట్ డే నుంచి వాళ్ళకి అసలు వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ఏంటి అనేది ప్రతిరోజు మనం అనాలిసిస్ చేసి ఫ్యాకల్టీతో స్టూడెంట్తో కూడా ఇంటరాక్ట్ అవుతాం. ఇన్ కేస్ పిల్లోడు ఏమైనా డల్గా ఉన్నాడు, లేదు స్టూడెంట్ అమ్మాయి ఏమైనా డల్గా ఉంది అని అంటే ఎక్కడ డల్ ఉంది ఏంటి, ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. సో పిల్లలు ఏమైనా డల్గా ఉన్నా హాస్టల్ ప్రిన్సెస్లో కానీ లేదు క్లాస్ ప్రిన్సెస్లో కానీ ఇమీడియట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేర్ టేకర్స్ ఉంటారండి, ఎప్పటికప్పుడు వాళ్ళని మానిటరింగ్ చేసుకుంటూ పర్సనల్గా కేర్ తీసుకుంటారు మేడం. అదే వీక్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ ఏదైతే ఉంటాయో అవి పేరెంట్కి పంపించడం ఒక్కటే కాదు, పిల్లలతో కూడా ఇంటరాక్ట్ అవుతాం. ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎక్కడ మార్క్స్ తక్కువ వస్తున్నాయి, ఇన్ కేస్ బాగా మార్కులు వస్తే ఇంకేం చేస్తే ఇంకా ఇంప్రూవ్ అవుతాయి అన్నది కూడా ప్రతి ఒక్క స్టూడెంట్తో మేము ఇంటరాక్ట్ అవుతూ ఉంటామండి. ఫ్యామిలీ మెంబర్లా వాళ్ళతో ట్రీట్ చేస్తాం కాబట్టి వాళ్ళు అసలు స్ట్రెస్గా అనేది ఫీల్ అవ్వరు. ఇక్కడున్న ప్రిన్సిపల్స్ కానీ లేకపోతే టీచింగ్ ఫ్యాకల్టీ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా టైం చూసుకునే వాళ్ళు కాదు. ఎస్పెషల్లీ వాళ్ళు అంతా ర్యాంక్ రిజల్ట్ ఓరియంటెడ్ చూసుకునే వాళ్ళు మాత్రమే ఉన్నారు. అలాంటి వాళ్ళే మనం రిక్రూట్ చేసుకున్నాం. అదేవిధంగా రిజల్ట్ అనేది ప్రొడ్యూస్ చేసాం కూడా, ఇప్పుడు కూడా చేయబోతున్నాం ఈ అకాడమిక్ ఇయర్. అండ్ మీ దగ్గర హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటుంది? అబ్బాయిలకి అమ్మాయిలకి సపరేట్ ఉంటుందా లేకపోతే కంబైన్ ఉంటుందా? ఇప్పుడు మన దగ్గర వచ్చేసరికి సెపరేట్ హాస్టల్ క్యాంపస్లు ఉన్నాయి మేడం. సెపరేట్ గర్ల్స్కి ఉందండి, సెపరేట్ బాయ్స్కి ఉంది మేడం. సో గర్ల్స్ బాయ్స్ మొత్తం కలిపి హాస్టల్ అలాది మన దగ్గర లేదు. సెపరేట్ గర్ల్స్ క్యాంపస్ ఉంది, సెపరేట్ బాయ్స్ క్యాంపస్ ఉంది. ఇప్పుడు గర్ల్ జాయిన్ అవుతున్నారు అంటే ఫస్ట్ చూసేది సెక్యూరిటీ అండి. వన్స్ ఇక్కడ జాయిన్ అవుతున్నారు అని అంటే అమ్మాయిల పేరెంట్ ఆలోచించేది సెక్యూరిటీ ఉందా లేదా, కేర్ తీసుకుంటున్నారా లేదా, ఏమైనా బయటికి పంపిస్తారా అన్న ఆలోచనతో ఉంటారండి. వన్స్ ఒక పాప మన దగ్గరికి వచ్చింది అని అంటే ఇంకా మా అమ్మాయిని ఎలా అయితే మేము ట్రీట్ చేస్తామో అదే విధంగా ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్క స్టూడెంట్ని మేము అంతే పర్సనల్గా కేర్ తీసుకున్నామండి. సో అలా తీసుకున్నాం కాబట్టి ఇంతమంది స్టూడెంట్స్ మా దగ్గర ఉన్నారు మేడం. సో వీళ్ళకి ఏంటంటే ఫస్ట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము. సో చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా స్టడీ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేస్తాం మేడం. దానివల్ల ఏ డౌట్స్ ఉన్నా సరే పిల్లలు ఇంటరాక్ట్ అనేది ఫ్యాకల్టీతో ఈజీగా అవుతారు. నాగశ్రీ గారు, ర్యాంక్ రీచ్ డైరెక్టర్గా మీరు ఉన్నారు. సో మీ కాలేజ్కి అంటే మీ ఇన్స్టిట్యూషన్కి అలాగే వేరే ఇన్స్టిట్యూషన్కి అంటే లాంగ్ టర్మ్ కోచింగ్ కానివ్వండి లేకపోతే జూనియర్ కాలేజ్ గురించి కానివ్వండి, వాళ్ళకి మీకు ఏంటి డిఫరెన్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్ మేడం, బయట కాలేజ్లో ఏం జరుగుతుందో మనకైతే తెలియదు మేడం. వన్స్ ఇక్కడికి స్టూడెంట్ జాయిన్ అవుతున్నారు అని అంటే ఇంకా మా బిడ్డల్లా మేము ఫీల్ అవుతాం. వన్స్ ఎప్పుడైతే ఆ విధంగా మేము ఫీల్ అవుతామో 90% సక్సెస్ అక్కడ వచ్చేసినట్లే అండి. సో ఇక్కడికి స్టూడెంట్ జాయిన్ అవుతున్నారు అని అంటే మేము వాళ్ళకి స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాము. లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటారు. లిమిటెడ్ స్ట్రెంత్ ఉండడం వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్ మీద పర్సనల్ కేర్, స్పెషల్ కేర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో డల్ స్టూడెంట్స్ని ఒకలాగా, టాపర్స్ని ఒకలాగా ట్రీట్ చేయమండి ఇక్కడ. సో ప్రతి ఒక్క స్టూడెంట్ని టాపర్ తీసుకురావడం కోసం మేము పర్సనల్గా కేర్ అనేది తీసుకుంటాం మేడం. ఇక్కడున్న ఫ్యాకల్టీ అందరూ కూడా ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఒక ఎక్స్పీరియన్స్తో పాటు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ అయి ఉన్నారు. అదేవిధంగా బెస్ట్ ఫ్యాకల్టీని మేము ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి బెస్ట్ రిజల్ట్ అనేది మేము ఇవ్వగలుగుతున్నాం మేడం. సో స్పెషల్ కేర్ అనేది ఇక్కడ పర్సనల్గా కేర్ తీసుకుంటాం మేడం. బయట కాలేజ్తో కంపేర్ చేస్తే ద బెస్ట్ రిజల్టే ఇచ్చాం మేడం. అండ్ దెన్ సెక్యూరిటీ ఓరియంటెడ్, ఈవెన్ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఇప్పుడున్న జనరేషన్లో సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫుడ్ వచ్చేదానికి వాళ్ళకి టైం టు టైం టిఫిన్, లంచ్, డిన్నర్, స్నాక్స్ ప్రతిదీ కూడా కేర్ తీసుకుంటామండి. సో ఫుడ్ అనేది హోమ్లీ ఫుడ్ అనేది ఉంటుందండి. ఇంట్లో మనం ఏ విధంగా తీసుకుంటామో ఫుడ్ అదే విధమైన ఫుడ్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. ఎప్పుడైతే పిల్లలకి ఇంత పర్సనల్ కేర్ తీసుకుంటామో 100% అనేది వాళ్ళకి రిజల్ట్తో బయటకు వెళ్తాము అన్న కాన్ఫిడెంట్ అనేది బిల్డప్ అవుతుందండి. సో బయట కాలేజ్కి మాకు మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే రిజల్ట్తో బయటకు పంపించడమే మా మెయిన్ రోల్ అండి. అదేవిధంగా సక్సెస్ మంత్రాకి కారణం కూడా ఏంటంటే పిల్లలు ఏ రోజు వరకు ఆ రోజు చేసే విధంగా ఫ్యాకల్టీ అనే వాళ్ళు కేర్ తీసుకుంటారండి. ఇప్పుడు కొత్తగా వచ్చే అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీట్ రాయడానికి ఎలాంటి అంటే హోంవర్క్స్ వాళ్ళు చేయాలి, ఎలాంటి క్వాలిటీస్ వాళ్ళలో ఉండాలి? ఇప్పుడు జాయిన్ అవ్వబోయే వాళ్ళకి మా మెయిన్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే మేడం, వాళ్ళకి సో వన్స్ జాయిన్ అవుతున్నారు అని అంటే చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చూసుకోవడం. అంటే ఇప్పుడు క్లాసెస్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఏ విధమైన ఫ్యాకల్టీ ఉన్నారు, ప్రీవియస్ రిజల్ట్స్ ఏ విధంగా వచ్చినాయి, అండ్ దెన్ ఏ విధమైన రిజల్ట్ ప్రొడ్యూస్ చేశారు నీట్లో అయినా ఐఐటీలో అయినా అన్నది ఫస్ట్ చూసుకోవాలండి. ఇంటర్మీడియట్ కోసం వస్తున్నారంటే ఈ 2 years అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ మేడం. ఫస్ట్ డే నుంచే తీసుకుంటే ఐఐటీతో నీట్తో ర్యాంక్ బయటికి వెళ్ళే విధంగా ఇంటర్మీడియట్తో పాటు ఐఐటీ నీట్తో రిజల్ట్తో బయటికి పంపిస్తాము. నాగశ్రీ గారు, మరి మీరు ఒక డైరెక్టర్గా ఉన్నారు. సో అలాగే మీ ప్రిన్సిపల్స్ని అలాగే మీ ఫ్యాకల్టీస్ని కలుద్దామా? ఓకే వేస్, మనం ఇప్పటి వరకు మన డైరెక్టర్ గారితో మాట్లాడాము. మనము
ర్యాంక్ రిడ్జ్ ఐఐటి అండ్ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అండ్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ గారితో మాట్లాడాం. సో ఇప్పుడు మనతో పాటు ప్రిన్సిపల్ కమ్ డీన్స్ అండ్ అలాగే అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు. సో వారితో మాట్లాడదాం, వాళ్ళ నోటి నుంచి తెలుసుకుందాం. యాక్చువల్గా మరి బాయ్స్ క్యాంపస్కి సపరేట్ ప్రిన్సిపల్ అండ్ డీన్, అలాగే గర్ల్స్ క్యాంపస్కి సపరేట్ ప్రిన్సిపల్ కమ్ డీన్, అలాగే డే కాలేజ్ డీన్ కూడా మనతో ఉన్నారు, అలాగే అడ్మినిస్ట్రేటర్ కూడా మనతో ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి అందరికీ. ఓకే, ఫస్ట్ రమాదేవి గారు, ఓకే మీరు చెప్పండి, యాక్చువల్గా బాయ్స్ క్యాంపస్ ఎలా ఉంది? బాయ్స్ క్యాంపస్ ఎలా ఉంటుందంటే మీకు తెలుసు, బాయ్స్ క్యాంపస్ జనరల్గా నాటీగా ఉంటారు, పిల్లలు ఫ్రీగా ఉంటారు. ఇక్కడ మనకి రెసిడెన్షియల్లో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత మేడం మనం ఏం చేస్తామంటే వాళ్ళు పేరెంట్స్ని వదిలి మనకి ఎప్పుడైతే గేట్ లోనికి వస్తారో, ఎప్పుడైతే కాలేజ్ ఇన్సైడ్లోకి వస్తారో, వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే ప్రతి విషయంలోనూ మనం కేర్ తీసుకోవాలి మేడం. స్పెషల్ ఫోకస్ పెట్టాలి, ఎస్పెషల్లీ బాయ్స్ బయటికి వెళ్లకుండా సెక్యూరిటీ పరంగా బాగుంటుంది. ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో వాళ్ళకి ఏంటంటే హోమ్లీ అట్మాస్ఫియర్ అనేది మనం క్రియేట్ చేస్తాం, అది ఉండాలి కంపల్సరీ. హోమ్ సిక్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బీ, హోమ్ సిక్ కానీ స్టడీస్ విషయంలో కానీ ఫుడ్ విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ అన్ని విషయాలు ఆల్ టుగెదర్ అన్ని విషయాల్లో కూడా మనం పర్సనల్ కేర్ అనేది తీసుకుంటాం. ఓకే, యాక్చువల్గా ఇంట్లో ఒక అబ్బాయిని మెయింటైన్ చేయడమే మనకు చాలా కష్టంగా ఉంటుంది. సో క్యాంపస్ అనగానే ఇట్ విల్ బి అరౌండ్ 200 to 250 పీపుల్. సో మీ బాయ్స్ క్యాంపస్లో సో అంతమందిని ఎలా మెయింటైన్ చేస్తారు, ఎలా డిసిప్లిన్గా ఎలా పెట్టగలుగుతున్నారు? సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దాట్? టీమ్ వర్క్ మ్యామ్, అందరి సపోర్టు మాకు ఉంటుంది. అందరం ఆల్ టుగెదర్ అందరం కలిసిమెలిసి ఒక టీమ్గా ముందుకు వెళ్ళిపోతాం. దానికి మాకు మేనేజ్మెంట్ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. మాకు అందరం సపోర్టివ్గా చేసుకుంటాం. ఎవరికి ఏంటంటే ఈగోస్ ఉండవు, అది చాలా చాలా ఇంపార్టెంట్ మాకు. అలాగే మేమంతా కలిపి టీం వర్క్గా చేసుకుంటాం మేడం. అంటే వాట్ ఈస్ ద టీమ్ వర్క్ కాల్డ్? టీమ్ వర్క్ అంటే ఒక డిసిప్లిన్ అనేది ఫస్ట్ మేము ఒక టైం టేబుల్ వేసుకుంటాం మేడం. మార్నింగ్ 5:30కి వార్డెన్ లేని పిల్లలే లేపాలి, వాళ్ళు స్నానం చేసేసి వచ్చి క్లాస్లో కూర్చోవాలి, మిల్క్ అన్నీ తీసుకొని 6కి అంతా కూర్చుంటారు. దానికి వార్డెన్స్ అంతా సపోర్ట్ చేస్తారు, కూర్చోబెడతారు క్లాసుల్లో. ఎస్ఎల్స్ వస్తారు, ఎస్ఎల్స్ వచ్చేసి క్లాసెస్ తీసుకుంటారు. స్టడీ అవర్స్ అయితే స్టడీ అవర్స్ అకార్డింగ్ టు ద టైం టేబుల్ దాని ప్రకారం ఫాలో అవుతాం మేడం. దాని ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది వర్క్. ఓకే, సో ఇదొక టీమ్ వర్క్ కాబట్టి మీరు ఒక టీమ్ గా చేసుకుంటూ నో రిస్క్ ఆఫ్ బాయ్స్ ఇన్డిసిప్లైన్ కానివ్వండి లేకపోతే మిస్యూజ్ కానీ జరగదు మేడం, జరగదు. ఓకే, థ్యాంక్ యూ అండి. శారద గారు, మీరు గర్ల్స్ క్యాంపస్ ప్రిన్సిపల్ కమ్ డీన్. అవునండి. సో మీ క్యాంపస్ గురించి చెప్పండి. గర్ల్స్ క్యాంపస్లో మేడం మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ 10th క్లాస్ నుంచి వచ్చే వాళ్ళందరూ డే స్కాలర్గా వెళ్తారు 10th క్లాస్ వరకు. ఇంటర్కి వచ్చిన తర్వాత మనకి మొత్తం హాస్టల్కి రాగానే వాళ్ళకి ఎలా ఉంటుంది అని అంటే కొత్తగా ఉంటుందన్నమాట. వాళ్ళు ఆ హాస్టల్ అట్మాస్ఫియర్కి అలవాటు పడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎప్పుడు అలవాటు పడతారు అని అంటే ఇక్కడ లైక్ ఏ మదర్ లాగా మనం ట్రీట్ చేయగలిగితేనే హాస్టల్ అట్మాస్ఫియర్కి అలవాటు పడతారు. మనం అలానే ట్రీట్ చేస్తాం. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ గర్ల్స్కి అనేది సెక్యూరిటీ పర్పస్ మెయిన్ ఉండాలి ఒకటి, తర్వాత ఫుడ్ అనేది మంచిగా ఉండాలి, అది మనం కేర్ తీసుకుంటాం. యాక్చువల్గా ఏంటంటే గర్ల్స్కి మెడికల్ పర్పస్ చాలా రిస్క్స్ ఉంటాయి కాబట్టి అవి లైక్ మదర్గా వాళ్ళన్నీ అందరికీ చెప్పుకోలేరు, ఫ్రీగా మూవ్ అవడానికి ఉంటుంది. కాబట్టి మనం అలానే ఫ్రీగా మూవ్ అవుతాం కాబట్టి పిల్లలందరికీ మనకి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎగ్జామ్స్ టైంలో కూడా వాళ్ళకి మోటివేషన్ ఇస్తామన్నమాట. అంటే ఇట్లానే చదవాలి అలానే చదవాలి అని రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు వాళ్ళకి. అంటే స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం మనం. సై టైంలో ఒక చిన్న సో లేడీస్ అంటే చిన్నపిల్ల అనగానే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th స్టాండర్డ్ అనగానే ఇట్ విల్ బి అరౌండ్ దే విల్ బి లైక్ 14, 15, 16 మీ దగ్గరకు వచ్చేటప్పుడు. సో ఆ ఏజ్ ఈజ్ ద రైట్ ఏజ్ టు కమ్ టు అదర్ యాక్టివిటీస్ కిందకి వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళ మైండ్. సో ఆ మైండ్ నుంచి మీరు స్టడీ మైండ్కి ఎలా మారుస్తున్నారు వాళ్ళు? అంటే యాక్చువల్లీ ఇంటర్మీడియట్ అంటేనే ఇడియట్ ఏజ్ మేడం. ఇడియట్ ఏజ్లో మనం ఎలా చేస్తామనంటే స్టడీస్ వైపు ఎక్కువ వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అంతా స్టడీ వైపు ఉండటానికే ట్రై చేస్తాం. ఎందుకంటే వాళ్ళకి ఎలా చెప్పాలి అని అంటే మనం ఐఐటీకి వచ్చాము, నీట్కి వచ్చాము, అమ్మో అలా వాళ్ళకి అలా స్ట్రెస్ లేకుండా హాస్టల్కి అలవాటు పడాలి, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్కి అలవాటు పడాలి, సిలబస్కి కూడా అలవాటు పడాలి. కాబట్టి ఇవన్నిటికీ అలవాటు పడడానికి వాళ్ళకి 2-3 months టైం పడుతుంది కంపల్సరీగా. ఆ 2-3 months టైంలో ఎందుకంటే మనం వాళ్ళని హోమ్లీగా అంటే మన పిల్లల్ని మనం ఎలా చూసుకుంటామో అంతకు మించి చూసుకోవాలి. మీరు ఎంత కేర్ తీసుకుంటే వాళ్ళు మీరు అంత ఓన్గా చేసుకోగలుగుతున్నారు ఒకటి. ఇంకొకటి లేడీస్ అనగానే వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. కొంతమంది మాట్లాడలేకపోవచ్చు. సో అందరితో మింగిల్ కాని పిల్లలు కూడా ఉంటారు. సో హౌ యూ పీపుల్ ఆర్ మేకింగ్ దెమ్ టు
మింగిల్ విత్ దానికి మనం ఎలా చేస్తామంటే మేడం అడాప్షన్ అని ఒకటి పెట్టుకుంటాం మేడం. ఎందుకంటే ఒక 10 మెంబర్స్కి కలిపి ఒక ఇన్ఛార్జిని పెడతాం. ఎందుకంటే అడాప్షన్ ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి ఫ్రీగా చెప్పుకుంటారు. లైక్ ప్రిన్సిపల్కి అంత క్లోజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది వాళ్ళకి. కాబట్టి ఏంటంటే అడాప్షన్ అని చెప్పేసి ఒక ఇన్ఛార్జిని పెడతాం. ఆ 10 మెంబర్స్ ఆ ఇన్ఛార్జితో ఫ్రీగా ఉంటారు. తన వల్ల ఇన్ఛార్జ్ వల్ల మాకు తెలుస్తాయి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటనేది. అప్పుడు ఇండివిజువల్గా పిలిపించుకొని మనం మాట్లాడుతాం అనమాట. ఎందుకంటే డైలీ మనం ఒక 2-3 మినిట్స్ వాళ్ళకి కేటాయిస్తాం కాబట్టి వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ అప్రోచ్ అవుతారు మనకి, అంటే ఫ్రీగా అప్రోచ్ అవ్వగలుగుతారు. అండ్ నెక్స్ట్ మ్యామ్, మీరు యువర్ డే కాలేజ్ క్యాంపస్ ప్రిన్సిపల్. సో మై నేమ్ ఇస్ రాజేశ్వరి. ఓకే, రాజేశ్వరి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు డే క్యాంపస్ వాళ్ళకిను అలాగే మీ దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ అంటే హాస్టల్ వాళ్ళకి కూడా స్టడీస్ పరంగా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, క్లాసెస్ పరంగా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే మేడం, మేము డే స్కాలర్స్ అంటే మార్నింగ్ 8 to 5 టీచింగ్ అవర్స్ ఉంటాయి. అదే హాస్టల్ స్టూడెంట్స్ అనుకోండి, మార్నింగ్ 6:30 నుంచి మేము కేర్ తీసుకుంటాం. 6:30 to 7:30 చదివిస్తాం. కాబట్టి వాళ్ళు మార్నింగ్ 6:30 నుంచి నైట్ 10 వరకు మా అండర్ డైరెక్షన్లోనే చదువుకుంటారు. కేరింగ్ ఉంటుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత కంప్లీట్లీ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్దే అవుతుంది. అంటే మేము వర్క్ ఇచ్చి పంపిస్తాం కాబట్టి ఆ వర్క్ అంతా చేయించాల్సిన బాధ్యత మొత్తం పేరెంట్స్తో అవుతుంది. సో మా దగ్గర ఉన్నంత వరకు మాత్రం అంటే వాళ్ళు డే స్కాలర్స్, హాస్టలర్స్ అనే డిఫరెన్షియేషన్ ఏమి చూపించాం. ఎంతవరకు మేము ఇవ్వగలమో అంతవరకు ఇస్తాం. ఓకే, యాజ్ ఏ ప్రిన్సిపల్గా మీరు చెప్పండి. అంటే వేరే ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాయి. మీ ఇన్స్టిట్యూషన్స్కి వాళ్ళ ఇన్స్టిట్యూషన్కి డిఫరెన్స్ ఉండాలి. సో వాట్ యూ పీపుల్ ఆర్ డూయింగ్ ఫర్ దాట్? సో మిగతా కాలేజెస్ గురించి ఐ హ్యావ్ నో ఐడియా మ్యామ్. ఎందుకంటే వీఆర్ ఇన్ ర్యాంక్ రిచ్. సో ఇక్కడ ఏంటంటే కంపల్సరీ హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది. దాంతోపాటు పేరెంటియల్ కేర్ ఉంటుంది. అంటే ప్రతి ఇక్కడ పనిచేసే ఈవెన్ ఆయా దగ్గర నుంచి డైరెక్టర్, చైర్మన్ వరకు కూడా ప్రతి స్టూడెంట్ని కేరింగ్గా చూసుకుంటాం. అంటే అందరూ చెప్తారు మేము కేరింగ్గా చూసుకుంటాం, యాజ్ ఎ మదర్ చూసుకుంటామని అందరూ చెప్తారు. కానీ వాళ్ళు ఏంటంటే మనం ఇచ్చేది కంప్లీట్గా వాళ్ళకి రీచ్ అవుతుందా లేదా, వాళ్ళు తీసుకుంటున్నారా లేదా, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అన్నీ ఈజీగా మన దగ్గరకు వచ్చి చెప్పుకునే అంత ఫ్రీడమ్ ఇస్తాం మేము. కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది ఉన్నా సరే మేము చూసుకుంటాం. కాబట్టి అదర్ కాలేజెస్ గురించి చెప్పలేము. మా కాలేజీలో అయితే ఇలాంటి కేరింగ్ ఉంటుంది. సో ఓకే, ప్రిన్సిపల్ కానివ్వండి లేకపోతే ఫ్యాకల్టీ కానివ్వండి, సో అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, వేరే ఆర్గనైజేషన్లో వేరే ఇన్స్టిట్యూట్లో ఉన్న స్టడీస్ అవర్స్ కావచ్చు, అవన్నీ కూడా మీరు కూడా కొంచెం హోంవర్క్ చేయాల్సి వస్తుంది కదా. మీరు ఎలాంటి హోంవర్క్ చేస్తుంటారు మరి? సో మా దగ్గర అయితే ప్రతి క్లాస్కి ఒక ఇన్ఛార్జ్ మానిటర్ చేస్తూ ఉంటారు. బట్ ఎవరైతే మార్నింగ్ టీచింగ్ క్లాసెస్ తీసుకున్నారో సీనియర్ ఫ్యాకల్టీ, అంటే ఎలాగో మా దగ్గర హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ, దట్టు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళే ఈవినింగ్ కూడా స్టడీ అవర్స్లో ఉంటారు. సో మానిటరింగ్కి కంపల్సరీ మేము ఇన్ఛార్జెస్ని, జేఎల్స్ని ఇస్తాం. మీ డే స్కాలర్స్ని వాళ్ళకి మొబైల్స్ అవన్నీ అలా ఉందా మీ దాంట్లో? నో మ్యామ్. ఇప్పుడు డే స్కాలర్స్ చాలా లాంగ్ నుంచి వచ్చే పిల్లలు కూడా ఉంటారు మా దగ్గర. అలాంటి వాళ్ళకి పేరెంట్ సెక్యూర్డ్గా మొబైల్ ఇచ్చి పంపిస్తారు. కంపల్సరీ అవి మొబైల్స్ అనేవి ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సిందే. సో మళ్ళీ ఈవినింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు పేరెంట్కి కాల్ చేసి పిల్లలకి మొబైల్ ఇచ్చి పంపిస్తాం. హాస్టల్ అయితే నాట్ అలౌడ్ కదా. సో మీ పేరు, మీ డీటెయిల్స్? మై నేమ్ ఇస్ కృష్ణకుమారి మ్యామ్. నేను అన్ని క్యాంపస్లకి అడ్మినిస్ట్రేషన్. కృష్ణకుమారి గారు, యూ ఆర్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ద 4 క్యాంపస్. ఎస్ మ్యామ్. ఓకే, సో మీకు క్యాంపస్లో జరిగే ప్రతి ఒక్కటి అడ్మినిస్ట్రేషన్ అనగానే మెయిన్ అదే కదా ఉండేది. మీరు ఫుడ్ పరంగా కానివ్వండి లేకపోతే అక్కడ ఏమన్నా క్యాంపస్లో కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ కానీ మెటీరియల్ కానీ ఏది ఉన్నా కూడా మీరు చూసుకోవాలి. సో వాట్ ఈస్ ద సపోర్ట్ ఫ్రమ్ ద డైరెక్టర్స్? మా డైరెక్టర్స్ అంటే ఈవెన్ మేము మొత్తం మాదే ఓన్ క్యాంపస్ లాగా మొత్తం మేమే చూసుకుంటాం మేడం. అంటే డైరెక్టర్ సార్ మాకు అన్ని రైట్స్ ఇస్తారు. ఏ డెసిషన్ తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా, పిల్లలకి మనం ఎలా న్యాయం చేయాలి అనేది మేమే ఒక రైట్ డెసిషన్ తీసుకుంటాం అనమాట. చైర్మన్ సార్ దాకా వెళ్ళే పని లేదు. ఫస్ట్ మా ఓన్ డెసిషన్ మాకు ఉంటుంది. అంటే అంత సపోర్ట్ చేస్తారనమాట మనకి చైర్మన్ సార్ వాళ్ళు. కాబట్టి ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఫస్ట్ స్టూడెంట్ చదవాలి అంటే మెయిన్ హెల్త్ ఇంపార్టెంట్. ఫస్ట్ వాడు ఎప్పుడైనా స్టడీస్ పరంగా సెట్ అవ్వాలి అంటే ఫస్ట్ కావాల్సింది హెల్త్. హెల్త్ ఈజ్ వెల్త్. కాబట్టి మనం ప్రొవైడ్ చేసేది ఫుడ్ హోమ్లీగా ఉంటుంది. ఫస్ట్ వాడు ఇంట్లో ఎలా తింటాడు అనేది కూడా మనం ఫస్ట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫుడ్ ఇస్తామన్నమాట స్టూడెంట్స్కి. డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు పిల్లలు. సో వాళ్ళ తగ్గట్టుగా ఫుడ్ ఉంటుందా లేకపోతే హౌ మెనీ టైప్ ఆఫ్ మెనూ అండ్ వాట్ ఈస్ ద మెనూ ఫర్ దట్? అంటే అందరికీ ఒకే రకంగా ఉంటుంది మేడం. ఎందుకంటే ఒక రకంగా ఒకరికి ఒక చపాతీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒకరికి ఇంకేదన్నా ఇంట్రెస్ట్ ఉండొచ్చు. రకరకాలుగా మనం హాస్టల్లో ప్రొవైడ్ చేయడం సాధ్యం కాదు.
కాబట్టి మన ఈ హోమ్లీ ఫుడ్ అయితే మనం ఇస్తాం మేడం. కాబట్టి వాళ్ళకి హెల్త్ ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఫస్ట్ మనం చెక్ చేసుకొని అన్ని క్యాంపస్లకు కరెక్ట్ వెళ్తుందా లేదా క్వాలిటీ ఫుడ్ ఇస్తాం అనమాట. క్వాలిటీ ఫుడ్ ఇస్తారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ బెస్ట్ మెటీరియల్, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఫస్ట్. కాబట్టి ఇవన్నీ ఇచ్చినప్పుడు కంపల్సరీగా ఒక స్టూడెంట్ ర్యాంక్తో వెళ్ళడానికి 100% సక్సెస్ అవుతాడు. ఎందుకంటే ఎవ్రీబడి కెనాట్ ఎఫర్ట్ మెడికల్ సీట్ కదా. సో అందరికీ దీంట్లో కొట్టాలి, నీట్లో మంచి ర్యాంక్ వస్తే గవర్నమెంట్ సీట్ కొట్టొచ్చు అన్న ఇంటెన్షన్ ఎక్కువ ఉంటుంది. ప్రతి పేరెంట్లో ప్రతి స్టూడెంట్లో అలాగే ఉంటుంది. సో అప్పుడు చాలా నిజంగా ఇట్ బి లైక్ టఫ్ ఎగ్జామ్స్ ఫర్ ద స్టూడెంట్స్. వాళ్ళకి ఏంటంటే ప్రతి పేరెంట్ ఎలా ఆలోచిస్తారు అని అంటే మా పిల్లలకి తగ్గ క్యాపబిలిటీ తగ్గట్టు వాళ్ళకి ర్యాంక్ రావాలని అనుకుంటారు. మనం ఏం చేస్తామంటే బేసిక్ లెవెల్ నుంచి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఇక్కడ ఎప్పుడైతే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంటుందో వాళ్ళకి, ఎందుకంటే ఎప్పుడు అప్రోచ్ అవ్వరు వాళ్ళు, స్టూడెంట్స్ అనేవాళ్ళు అసలు ముందుకు రారు, అంటే అప్రోచ్ అవ్వరు. ఎందుకంటే ఒకవేళ నేను చెప్తే అది రాంగ్ అయితే ఇంత సిల్లీ క్వశ్చన్ కూడా రాదని అనుకుంటారేమో, అంటే నన్ను ఇంకా సార్ నాకు రాదు అని ఫిక్స్ అయిపోతారేమో అని వాళ్ళు అప్రోచ్ అవ్వరు. కాబట్టి మనం ఎలా చేస్తామంటే స్పెషల్ కేరింగ్ అనమాట, వాటి రావట్లేదు పిలుస్తాం అనమాట, పిలిచి వాళ్ళు స్పెషల్ కేర్ తీసుకుంటాం. నువ్వు రావట్లేదు, క్లాస్లో నేనేం చెప్పాను, స్టడీ అవర్స్లో ఈ కంప్లీట్ చేసుకొని నాకు చూపించాలి అంటే ఎలా ట్రీట్ చేస్తామనంటే, సపోజ్ మొత్తం సమ్మంతా చేసి లాస్ట్లో రాంగ్ చేస్తే ఇంత సిల్లీది కూడా రాదా అనేదానికి, సూపర్గా చేసావు ఇది అనేదానికి ఎంత తేడా ఉంటుందో అంటే మనం ఫస్ట్ గైడెన్స్ ఇస్తాం వాళ్ళకి. ఓకే, వాళ్ళకి ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ కలగాలి. ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే వస్తుందో స్టూడెంట్కి అప్పుడు రిమైనింగ్ ఈజీగా చేయగలుగుతాం. ఎంకరేజ్ చేస్తూ మేకింగ్ దమ్ టు లెర్న్. ఎస్, కంపల్సరీగా మేడం. ఈవెన్ దో మనమైనా సరే కొంచెం సూపర్గా చేశారు ఈరోజు అంటే మనమే నేర్చుకొని ఇంకొకటి కంపల్సరీగా చేస్తాం ఇంత పెద్దవాళ్ళం. అలాంటిది స్టూడెంట్స్కి ఏంటంటే సూపర్గా చేసావు అసలు కానీ రేపు కంపల్సరీగా రిమైనింగ్ చేసుకునే వస్తారు. అది చదవని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. అయితే ఏంటంటే మనం ఇచ్చే గైడెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. నీట్ అంటే వాళ్ళకి ఫిజిక్స్ మీద భయం ఉంటుంది చాలా, ఎందుకంటే ఎంపీసీ వాళ్ళు దే క్యాన్, బట్ నీట్కి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి భయం మొత్తం థియరిటికల్ పార్ట్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి మల్టిపుల్ చాయిసెస్, ఫిజిక్స్ కొంచెం టఫ్గా ఫీల్ అవుతారు. సో అలాంటి స్టూడెంట్కి ఏది టఫ్గా ఫీల్ అవ్వకుండా ఫిజిక్స్ కరెక్ట్గా చేసుకోవడానికి వీలుగా మా దగ్గర కోచింగ్ ఉంటుంది. సో అలాంటి లెక్చరర్స్ ఉంటారు. స్పెషల్ ఫోకస్ ఇండివిజువల్ కేరింగ్ అనేది మేము ఇవ్వగలం మేడం. అది దీనికి ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, మోర్ దాన్ 15 to 20 years ఎక్స్పీరియన్స్డ్ ఉంటుంది లెక్చరర్స్ అంతా. మొన్న నీట్లో కూడా ఫిజిక్స్ అందరూ టఫ్ ఫీల్ అయ్యారు, మనకు అది లేదు. కోచింగ్ చాలా బాగుంది, మంచి ఫ్యాకల్టీ. ఓకే, అవుట్ ఆఫ్ 200 to 250 మెంబర్స్ మీ దగ్గర ఎగ్జామినేషన్ ఇస్తే సో దాంట్లో 85% మంది పాస్ అయిపోతున్నారు. సీట్లు వస్తాయి. ఓకే, పక్కా ఒక 4-5కి ర్యాంకింగ్. సో దెర్ ఈస్ నో నీడ్ టు అగైన్ వాళ్ళకి ఇంకొక మళ్ళీ కోచింగ్కి వెళ్ళడం కానీ ఇంకేం జరగదు, అవసరం లేదండి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మంచి ప్రిన్సిపల్స్ కమ్ డీన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ర్యాంక్ రిచ్కి ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ లాట్ మ్యామ్, థ్యాంక్ యూ. ఓకే వేస్, మరి విన్నారు కదండి ర్యాంక్ రిచ్ ఐఐటి అండ్ నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ అండ్ జూనియర్ కాలేజ్ గురించి. అండ్ ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ ఎక్సలెంట్, అలాగే ఇక్కడ ఫ్యాకల్టీ వెల్ క్వాలిఫైడ్ అండ్ మదర్హుడ్ కేరింగ్ ఉంది. అలాగే ఎడ్యుకేషన్ పరంగా వచ్చినా కూడా చాలా రిచ్గా ఉంది, చాలా బాగుంది కూడా. ఎందుకంటే 85% సక్సెస్ రేట్ ఉంది ఇక్కడ. సో ఎవరైనా ఎప్పుడైనా జాయిన్ కావాలి అనుకుంటే డెఫినెట్గా ర్యాంక్ రిచ్కి రండి. అండ్ ఇట్స్ వెరీ నైస్, చాలా కేరింగ్ క్యాంపస్ ఉన్నాయి. సో ఇది వాళ్ళ స్టడీ టైం. నమస్తే.